కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత సచివాలయం వద్ద ఆందోళన చేస్తుండడంతో సైఫాబాద్ పోలీసులు కవితను అరెస్టు చేసి ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫలక్నుమా పోలీసులు కవితను కస్టడీ నుండి విడుదల చేశారు. బయట జనం అరే అరే బయట అక్కడ తీసుకో ప్రభాకర్ జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ ఒక్క జిల్లా చూసినా రైతులు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 47-48 డిగ్రీల హీట్లో రైతులు వడ్లు పోసుకొని, మక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని కళ్ళాలలో కూర్చుంటే ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. అక్కడ ఒక టెంట్ వేయడం కానీ, ఒక టార్పాలిన్ వేయడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, మానవతా దృక్పథం లోపించినటువంటి కర్కోటక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ నిరసనగా వడ్లు తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందట పోసి తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేమందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది మా కోసం కాదు, ఇది రైతుల కోసం. రేపటి నాడు కూడా రైతుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించకపోతే నిరసన ఇవాళ సెక్రటేరియట్ దగ్గర జరిగింది, రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, 2.5 సంవత్సరాల నుంచి కనీసం వ్యవసాయ శాఖను ఈ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు. ఇది చాలా అన్యాయం, దారుణం. వెంటనే తక్షణమే వ్యవసాయ శాఖను రివ్యూ చేయాలి. వడ్లు కళ్ళాల నుంచి మొత్తం కొనుగోలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇవ్వాలి. అది ఏ పంట అయినా సరే చివరి గింజ కంట కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు రైతుల గోస పోసుకోకుండా వారి ప్రాణాలు కాపాడాలి, చనిపోయినటువంటి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదైతే దళారుల చేతిలో మోసపోతున్నటువంటి రైతులు ఉన్నారో, ఒక పక్క రైస్ మిల్లలో వసూలు చేస్తున్నారు, ఇంకో పక్క కొనుగోలు కేంద్రంలో వసూలు చేస్తున్నారు. అన్నీ ఈ మోసాలను అరికట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన నిలబడి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కవితక్క జై టిఆర్ఎస్. ఈరోజు కల్వకుంట్ల కవితక్క టిఆర్ఎస్ చీఫ్ గారు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని, వారికి వడ్లకు కానీ, కంకులకు కానీ, జొన్నలకు కానీ, గోధుమలకు కానీ మద్దతు ధర ఇవ్వడం లేదని వాళ్ళ కళకళ్ళ కన్నీళ్లను చూసి చెల్లించిపోయి ఈరోజు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చి సెక్రటేరియట్ వద్ద ఈరోజు రైతుల కోసం అక్కగారు మార్నింగ్ 10 గంటలకు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో రైతు సంఘాల ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు. ఈ ధర్నా వల్ల రాష్ట్రంలో రైతులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అక్కతో పాటు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి చాలా మందిని విచక్షణారహితంగా ఆడ మగ తేడా లేకుండా బస్సులలో, టెంపోలలో కుక్కి తీసుకెళ్లి వేరు చోట్లలో పోలీస్ స్టేషన్లను తరలించారు. ఈరోజు అక్కతో పాటు ఫలక్నుమా పిఎస్ కు మమ్మల్ని తరలించారు. ఇప్పటి వరకు అక్కగారు మేము పిఎస్ లోనే ఉండే, ఇప్పుడే అక్కగారిని విడుదల చేయడం జరిగింది. మేము కోరేది ఒకటే, టిఆర్ఎస్ ప్రభుత్వం మాది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రాష్ట్రంలో కన్నీటి కష్టాలు, రైతులవి ఆత్మహత్యలు, వారి కళ్ళలో చిరునవ్వులు ఉంటాయని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోదీ గారు, నరేంద్ర మోదీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు రైతులను అష్ట కష్టాల పాలు చేసి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలోకి ఎక్కి అపహాస్యం చేస్తున్నారు. ఈరోజు రాజకీయ వ్యవస్థను వీళ్ళ ఇద్దరిని రాక్షసానందం పొందుతున్నారు. వీళ్ళిద్దరిని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలన్నీ, బీఆర్ఎస్ఏ కానీ, బీజేపీ కానీ రాష్ట్రంలో ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారు. ఓన్లీ ప్రతిపక్ష పాత్ర పోయిస్తున్నారంటే ఆమె ఎవరైనా ఉన్నారు అంటే రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క గారే.
ఈ రోజు రైతుల కోసమే గాని బీద బిక్కి బలహీన వర్గాల కోసమే గాని మొన్న వెలుగుమట్ల భూబాధితుల కోసమే గాని కొట్లాడి ఈ రోజు అందరికీ న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలని చెప్పి కవితక్క గారు ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఈ పోరాటం ఇంకా ఆగదు. రాబోయే ఈ 3 సంవత్సరాలలో ఎలక్షన్స్ వరకు ఇలానే పోరాటం కొనసాగుతుంది. వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల కవితక్క ప్రభుత్వమే ఉంటుందని ఘంటాపథంగా చెప్తున్నాను. అప్పుడే రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క రైతుల కష్టాలు తీరుతాయని చెప్తూ జై టీఆర్ఎస్, జై కవితక్క.